ఒత్తిడి తెస్తున్నారు అనేటటువంటి ఆరోపణలు పెరుగుతున్నాయి. మాధురి గుప్తా నుంచి జ్యోతి మల్హోత్రా వరకు హిందూ మహిళలను టార్గెట్ చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నాయి హిందూ సంఘాలు. లవ్ జిహాద్ను అడ్డం పెట్టుకుని భారత్ను టార్గెట్ చేస్తున్నారంటూ కూడా ఆరోపిస్తున్నారు. అసలు లవ్ జిహాద్ ఏంటి? నిజంగా లవ్ జిహాద్ ఉందా? దీనివల్ల ఇప్పటివరకు కూడా ఇండియాలో ఎటువంటి ఘటనలు జరిగాయి? దీని మీద తీసుకోవాల్సినటువంటి చర్యలేంటి? రాజకీయ పార్టీల స్టాండ్ ఏంటి? హిందూ సంఘాలు, ఇతర సంఘాలు ఏం చెప్తున్నాయి? ఇదే అంశానికి సంబంధించి ఇవాటి డిబేట్లో మనం చర్చించబోతున్నాం. నాతో పాటు డిబేట్లో పాలుపంచుకుంటున్నారు ప్రేరణ గారు, హిందూ జనశక్తి నేషనల్ వైస్ ప్రెసిడెంట్, అలాగే ఉషా ముదిగొండ గారు, హిందూ వాహిని సభ్యురాలు, ఇక యమునా పాఠక్ గారు, విశ్వ హిందూ రక్షా పరిషత్ జాతీయ మహిళా అధ్యక్షురాలు, అలాగే ఏఐసిసి కోఆర్డినేటర్ నూమన్ గారు కూడా నాతో పాటు జాయిన్ అవుతున్నారు. మరి కాసేపట్లో మరికొంతమంది గెస్టులు కూడా మనతో పాటు జాయిన్ అవుతారు. అందరికీ నమస్కారం. ముందుగా యమునా పాఠక్ గారు, మీతోనే స్టార్ట్ చేస్తున్నా. మరోసారి లవ్ జిహాద్ అనేటటువంటి అంశం తెర మీదకి వచ్చింది. చాలా మంది ఇండియాలో మత మార్పులకు సంబంధించి ఎక్కువ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందులో కూడా లవ్ జిహాద్ అనేటటువంటి అంశం మీద మరింత ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ కొంతమంది మాత్రం అసలు లవ్ జిహాద్ అనేదే లేదు, కావాలని దీన్ని తెర మీదకు తీసుకొస్తున్నారంటూ కూడా వాదిస్తున్న సిచ్యువేషన్. ఏం చెప్తారు? ఏంటి మత మార్పిళ్ళు, అలాగే లవ్ జిహాద్? నమస్తే అండి. ముందుగా ప్యానలిస్ట్ అందరికి కూడా నమస్తే. శివ గారు, లవ్ జిహాద్ అనేది ఏదైతే మనం ఈ రోజు మాట్లాడుకుంటున్నామో ఇది ప్రాక్టికల్ గా భారతదేశంలో జరుగుతున్న మాట వాస్తవమే. బట్ పైకి వచ్చేవి ఎన్ని అనే అంశాలు మీరు తీసుకుంటే అది ఇంకా కూడా రిపోర్ట్ అయినవి అంటే ఈ మధ్య కాలంలోనే చాలా వరకు, ఒకప్పుడు రిపోర్ట్ కానివే మనకి చాలా కనపడుతున్నాయి. అంటే సైలెంట్ సఫరర్స్ గా చాలా చాలా మనకి వెలుగులోకి వచ్చినప్పటికీ కూడా రీసెంట్ పాస్ట్ లో కూడా చూస్తుంటే ఐ జస్ట్ సైట్ అన్ ఎగ్జాంపుల్. ఆ మధ్య కాలంలో కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ ఇన్ ఒరిస్సాలో కూడా తన కూతుర్ని బలవంతంగా కూడా మరి అప్డేట్ చేసి పెళ్లి చేసుకొని ఆ అమ్మాయికి మతం మార్పిచ్చి తర్వాత ఆ అమ్మాయిని చాలా చిత్రహింసలు. ఈ రోజు అంటే ఇంటర్ రిలీజియన్ మ్యారేజెస్ తప్ప ఒప్పని డిబేట్ కాదు ఇక్కడ. సో పర్సనల్ చాయిస్, రైట్ టు ఫ్రీడమ్, రైట్ టు చూజ్ అ పార్ట్నర్ అనేది ఒక మేజర్ అయిన వ్యక్తికి ఉన్నప్పటికీ కూడా, బట్ ఇఫ్ ఇట్ ఈస్ బికమింగ్ ఎన్ అబ్యూజ్ అంటే పర్పస్ఫుల్ గా మతం మార్చి అబ్యూజ్ చేస్తే ఒక ట్రామా వైపుకు అమ్మాయిని తీసుకెళ్లడం అనేది అబ్జెక్షనబుల్. సో దాని గురించి అని ఈ మధ్యకాలంలో మీరు చూస్తుంటే ఆల్మోస్ట్ 9 రాష్ట్రాలలో కూడా ఈ అన్లాఫుల్ కన్వర్షన్ అంటే ఇష్ట ప్రకారంగా కాకుండా ఫోర్సిబుల్ కన్వర్షన్ వైపు కూడా ఆల్మోస్ట్ 9 రాష్ట్ర ప్రభుత్వాలు ఇంక్లూడింగ్ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఇలా అనేక రాష్ట్రాలు, ఇంకా మరికొన్ని రాష్ట్రాలు కూడా ఒక ప్రత్యేకమైన చట్టాన్ని, ఆర్డినెన్స్ ని కూడా తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నాయి. కొన్ని రాష్ట్రాలు చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. మీరు ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాన్ని తీసుకుంటే ఆల్మోస్ట్ అంటే తన ఇష్టం లేకుండా బలవంతమైన మత మార్పిడి చేస్తే 2 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, అలాగే 3 లక్షల నుంచి 5 లక్షల పెనాల్టీ కూడా ఉంది. సో ఇవన్నీ ఎందుకు చెప్తారంటే బై ఫ్రాడులెంట్ మీన్స్. ఐ వాంటెడ్ టు యూజ్ అ వర్డ్ కాల్డ్ బై ఫ్రాడులెంట్ మీన్స్, ఇష్టపూర్వకంగా కాదు. అండ్ మరీ ముఖ్యంగా మీరు చూస్తూ ఉంటే మాకు అనేక అనానిమస్ కాల్స్, ఎంతమంది పేరెంట్స్ ఏడుస్తూ ఫోన్ చేస్తున్న పరిస్థితులు, ఆడపిల్లల విషయాల పరిస్థితులు. కనీసం ఇప్పుడు ప్రేమ వివాహం చేసుకున్నాక సరే అనేక సందర్భాల్లో అమ్మాయి పెద్దలకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుని వెళ్లిపోయినా కూడా ఎక్కడో ఒక చోట సుఖంగా ఉంది నా కూతురు అనే పరిస్థితి వేరు నుంచి ఈ రోజు కూతురు ఆచూకీ కూడా తెలియకుండా, ఆ అమ్మాయిలు ఎక్కడుంటున్నారో కూడా తెలియకుండా, వాళ్ళు బతుకున్నారా పోయారో తెలియకుండా, ఎప్పుడైనా పొరపాటున కనపడితే వాళ్ళ జీవితం అగమ్య గోచరంగా మారిన సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి శివ గారు. సో ఇందాక మీతో చెప్పినట్టుగా ఒరిస్సాకు తీసుకుంటే ఆ కుటుంబం నేరుగా కూడా సుప్రీం కోర్టుని కూడా ఆశ్రయించింది. దాని తర్వాత దర్యాప్తు జరిగింది. ఇలా ఒక కేసు రిజిస్టర్ అవడం మనం చూస్తున్నాం. కానీ ఇలాంటివన్నీ వెలుగులోకి వచ్చి ఎంతమందికి న్యాయస్థానం వరకు వెళ్లి వాళ్ళ ఆర్తనాదాలు వినిపించే పరిస్థితి, న్యాయస్థానాలకు ఎంతవరకు వెళ్లగలుగుతారనేది కూడా చాలా క్వశ్చన్ మార్క్ గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి కేసెస్ కోకొల్లలుగా ఉన్నాయి. అండ్ మరీ ముఖ్యంగా మేము చాలా మందితో మాట్లాడి కౌన్సిల్ చేసిన పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఈ రోజు ఎస్ లవ్ జిహాద్ ఉంది అని చెప్తున్నాం. ఎందుకంటే ఇది చాలా మంది కూడా వీళ్ళు చెప్పే మాట ఏంటంటే ఇది రాడికల్ హిందూ గ్రూప్స్ యూజ్ చేసే టర్మినాలజీగా చెప్తారు. ఇది పూర్తిగా కూడా తప్పండి. ఇది నథింగ్ టు డూ అబౌట్ రాడికలిజం. ఇట్స్ ఆల్ అబౌట్ హ్యూమనిజం. ఇట్ ఈస్ యాంటీ హ్యూమన్. లవ్ జిహాద్ అనేది ఇట్ ఈస్ యాంటీ హ్యూమన్ అనేది నేను చెప్పాలి. ఓకే యమున గారు, మిగిలిన వాళ్ళ అభిప్రాయం కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రేరణ గారు, యమున పాఠక్ గారు చాలా అంశాలు ప్రస్తావించారు. కాకపోతే దీని మీద కొన్ని డౌట్స్ కూడా